పులివెందులలో వెర్షన్స్ రేపు ఎట్లా ఉంటాయంటే, వైసీపీ గెలిచిందనుకోండి, తెలుగుదేశం అరాచకాల్ని ఎదిరించిన ధీరులు కష్టపడి పోరాడి సాధించారు. పోలింగ్ బూత్లోకి పోనీయకపోయినా, ఏజెంట్లని ఆపేసినా, కొట్టినా, తిట్టినా తట్టుకు నిలబడి సాధించి విజయం సాధించాం. ఈ ప్రభుత్వపు అసమర్థతని ప్రజలు ఎండగట్టడానికి, అట్లాగే పోలీసులతో అరాచకం చేపిస్తే తిరగబడ్డ పులివెందుల పులిబిడ్డలు సాధించిన విజయం అంటది వైసీపీ. ఓడిందనుకోండి, మేము ఆ రోజునే చెప్తున్నాం, పొద్దున్నుండి రాత్రి దాకా అరాచకమే చేశారు వాళ్ళు. ముందు నుంచినే మా వాళ్ళందరినీ బెదిరించారు, కిడ్నాపులు చేశారు, అరాచకాలు చేశారు, పోలీసులను అడ్డుపెట్టి పూర్తి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మా టైంలో ఏకగ్రీవాలను విమర్శించారు, ఇప్పుడైతే ఓపెన్గా అరాచకాలు చేశారు, తద్వారా విజయం సాధించారు. ఇది అనైతిక విజయం అంటుంది వైసీపీ. అదే తెలుగుదేశం పార్టీ తను గెలిచిందనుకోండి, 40 సంవత్సరాల నుండి ప్రజాస్వామ్యం చచ్చిపోతే ఆ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద నిజంగా ప్రజలు వచ్చి ఓట్లేస్తే గనక జగన్ బతుకు ఇట్లా అయిపోతుంది, వైఎస్ కుటుంబం బతుకు ఇది అయిపోతుంది. కాబట్టి నో ప్రాబ్లం, ఇది పరిస్థితి. ఇక జగన్ పని అయిపోయింది. ఇక మొన్నటిసారి 11 సీట్లు వచ్చినాయి, ఇక 0 కిందకి లెక్కేసుకోవాలి. మొన్న 164 మా కూటమికి వచ్చినాయి, ఇక 175కు 175. వైనాట్ 175 జగన్ అన్న అడిగాని ఆచరణలో ప్రజలు చూపించారు, పులివెందుల్లో కూడా ఓడించి అని చెప్తే తెలుగుదేశం. అదే ఓడింది అనుకోండి, ఇప్పుడేమంటారు, ఆ రోజు పొద్దు నుండి రాత్రి దాకా కూడా అదేదో మేమేదో చేసేసామని చెప్పి అబద్ధాలు చెప్పారు కదా, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేశారనడానికి సాక్ష్యం ఇదే. మా ప్రభుత్వం హయాంలో నిష్పక్షపాతంగా పనిచేశారు. అయినా కూడా కొంతమంది పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించారు. అట్లాగే ఎన్నికల సిబ్బంది పేరుతో కొంతమంది రహస్యంగా వైసీపీకి పనిచేసి పెట్టారు. వాళ్ళందరూ కలిసి ఈ విజయం సాధించి పెట్టారు అంటుంది అటు ఏది తెలుగుదేశం పార్టీ. ఓవరాల్గా ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.